హలో బడీస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక పవర్ఫుల్ వర్డ్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, హోప్. హోప్ అంత పవర్ఫుల్ వర్డా అనిపిస్తుందా? లైఫ్ అంతా కూల్గా వెళ్తున్నప్పుడు తెలీదు ఆ వర్డ్కున్న పవర్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి మనిషి జీవితంలో హోప్ లేని క్షణం ఒకటి వస్తుంది. అప్పుడు ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక రేపు ఎలా ఉంటుందో అనే భయంతో ఈరోజు సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి టైంలో హోప్తో ఉండడం ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. మీరెవరైనా హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారా? నాతో షేర్ చేసుకోండి. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫారెస్ట్లో ఒక డీర్ ఉంది. షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ హ్యావింగ్ లేబర్ పెయిన్స్. ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని బర్త్ ఇద్దాం అనుకుంది. అది ఈవినింగ్ టైం, క్లౌడీగా ఉంది. అనుకోకుండా ఫారెస్ట్ ఫైర్ అయింది. ఆ మంటల నుండి తప్పించుకోవడానికి ఆపోజిట్లో ఉన్న రివర్ సైడ్ వెళ్ళింది. వాటర్ తాగుదామని చూస్తే లెఫ్ట్ సైడ్ బుషెస్ కదులుతూ కనిపించాయి. చూస్తే ఒక హంటర్ యారో ఎయిమ్ చేసున్నాడు. తప్పించుకోవడానికి రైట్ సైడ్ చూస్తే లైన్ వెయిట్ చేస్తూ ఉంది. సరే, రివర్ సైడ్ నుంచి తప్పించుకుందాం అనుకుంటే రివర్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్రొకడైల్స్. ఎగ్జాక్ట్లీ డీర్ లాగానే మనకు కూడా ఒక టైం వస్తుంది. ఎటు చూసినా దారి కనిపించదు, ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదు. అలాంటి టైంని మీరెలా డీల్ చేస్తున్నారు? మన డీర్ ఏం చేసిందో తెలుసా? డీర్కి అర్థమైంది చావు తప్పదు అని. అది డిగ్నిటీగా చావును ఫేస్ చేద్దాం అనుకుంది. యాంగ్జైటీ లెవెల్ తగ్గించి వాటర్ తాగడం స్టార్ట్ చేసింది. వాటర్ తాగుతున్న డీర్ని చూసి హంటర్ యారో ఎయిమ్ చేశాడు. లైట్నింగ్ ఎఫెక్ట్కి యారో గురి తప్పి లైన్కి తగిలింది. లైన్ ఊరుకుంటుందా? అది హంటర్ వైపు చూసి కోపంతో వెంటపడింది. హంటర్ పారిపోయాడు. అదే టైంకి వర్షం పడి ఫారెస్ట్ ఫైర్ కూడా ఆగిపోయింది. డీర్ వాటర్ తాగి పైకి చూసే టైంకి హంటర్ లేడు, లైన్ లేదు, ఫారెస్ట్ ఫైర్ కూడా లేదు. అమ్మయ్య అనుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళి 3 చిల్డ్రన్కి బర్త్ ఇచ్చింది. చూశారు కదా, సిచ్యువేషన్ చేంజ్ అవడానికి పెద్దగా టైం పట్టదు. హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి కూల్గా కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకోమని నేను చెప్పను, మిమ్మల్ని మీరు ఇన్స్పైరింగ్గా తీసుకోండి. నాకు తెలుసు, అలాంటి టైంలో మనం తీసుకునే ప్రతి స్టెప్ చాలా హార్డ్గా ఉంటుంది. బట్ అట్లీస్ట్ మనం ట్రై చేయాలి కదా. ఎన్ని హర్డిల్స్ దాటి ఇక్కడి వరకు వచ్చుంటాం, ఇన్ని సిచ్యువేషన్స్లో కాంప్రమైజ్ అయి ఉంటాం. ఈ సిచ్యువేషన్ మొన్న లేదు, నిన్న కూడా లేదు, ఈరోజు వచ్చింది. యాక్సెప్ట్ చేద్దాం, రేపు ఉండదేమో. మీరు ఏ రోజు కోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ రోజు రేపేనేమో. వీ నెవర్ నో. నథింగ్ స్టేస్ ఫర్ ఎవర్ బడ్డీ. టైం ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. 2020లో కరోనా వచ్చింది, ఇప్పుడు లేదు కదా. న్యూ మార్నింగ్స్ విల్ కమ్. స్టేబుల్గా, ధైర్యంగా ఉండండి. లైఫ్లో హ్యాపీనెస్ ఎలా వచ్చిపోతుందో సాడ్నెస్ కూడా అలానే వచ్చిపోతుంది. ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవ్రీ ఎండ్ ఈజ్ ఏ న్యూ బిగినింగ్ అంటారు. కావాల్సింది ఒక చిన్న హోప్. హోప్ ఎలాంటిదో తెలుసా? డార్క్ రూమ్లో ఒక చిన్న లైట్ లాంటిది. నెవర్ లూజ్ హోప్, నెవర్ గివ్ అప్. లైఫ్ మారడానికి పెద్దగా టైం పట్టదు. మన తలైవా చెప్పినట్టు మిరకిల్స్ డూ హ్యాపెన్. స్టే స్ట్రాంగ్, స్టే పాజిటివ్, సెలబ్రేట్ ద న్యూ బిగినింగ్స్. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.